ఆంధ్రప్రదేశ్ పోలీసులను తలంటిన కోర్టు, ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద కోర్టు ఆగ్రహం, పోలీసులు ఇదేం పద్ధతి అని హెచ్చరించడం, పోలీస్ కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ఎవరిని వదిలిపెట్టం, అందరి మీద చర్యలు తీసుకుంటామనడం, ఇవి నిత్యకృత్యం వరుసగా జరుగుతున్న సంఘటనలే. ఇటు పోలీసుల వ్యవహారంలోనూ మార్పు రావడం లేదు, ఇంకా హైకోర్టు నిజంగానే సీరియస్ యాక్షన్స్ తీసుకునేంత వరకు ఇటువంటివి ఏమైనా కంటిన్యూ అవుతాయేమో తెలియదు చాలా సందర్భాల్లో కూడా. అండ్ కొందరు నెటిజన్లు నెట్టింట మాట్లాడుతూ ఉండడానికి కూడా నేను చూశాను. ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు వరుస పెట్టి ఎస్పీల నుండి ఐసీ స్థాయి అధికారుల నుండి డీజీపీలను కూడా కోర్టుకు పిలిపించేవాళ్ళు. సంవత్సరం రోజుల్లో ఎన్ని పోలీసు ఉల్లంఘనలకు పాల్పడుతున్నారన్న మరి ఆ స్థాయి అధికారులు ఎందుకో మరి కోర్టుకు పిలిపించి వాళ్ళకి సీరియస్గా కోర్టు వార్నింగ్ ఇవ్వడం లేదు అని కొందరు నెట్టింట మాట్లాడుతూ ఉండడానికి కానీ మనం చూసాం. సరే, కోర్టు వాళ్ళ ఆపరేషన్స్లో మనమేమి ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ నెటిజన్స్ అయితే అంటారు కదా, ఇప్పుడు ఇన్ని జరుగుతున్నా, కోర్టు ఇంతగానో ఆవేశపడుతూ ఉన్నా, ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా, ఇన్ని ఉల్లంఘనలు జరుగుతున్నా, ఎందుకు పిలిపించడం లేదు అన్నది డెఫినెట్లీ ఎవరైనా అంటారు కదా. సో అందులో భాగంగానే వీళ్ళు అంటున్నట్టు మనం భావించాల్సి ఉంటుంది. పోనీ ఈ క్రమంలో తాజాగా మరొకసారి పిఎస్ఆర్ ఆంజనేయులు ఎవరైతే ఉన్నారో, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, ఆ హనీ ట్రాప్ ఆరోపణలతో జైలు జీవితం గడిపినటువంటి జత్వాని, ఆమెతో ఏదో కంప్లైంట్లు అరెస్ట్ చేశారు కదా, ఆయన బెయిల్ అప్లై చేస్తే హైకోర్టులో ఆ బెయిల్ పిటిషన్ వాదనలు జరిగినప్పుడు ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ ఆయనకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారు, సాక్షులను బెదిరిస్తారు, కాబట్టి మీరు బెయిల్ ఇవ్వకండి అని చెప్పి అన్నారు. ఆ పిఎస్ఆర్ ఆంజనేయ తరపున న్యాయవాది ఏంది బెదిరించేది, 30 రోజుల నుంచి జైల్లో ఉన్నారు, విచారణ అయిపోయింది, విచారించారు, ఇప్పుడు మళ్ళీ ఏదో అడ్డుకోవాలని చెప్పి ఏదో ఒకటి కక్కమ్మకర్తలు చెప్పుకుంటూ పోతారు అనుకున్నప్పుడు ఈ విచారిస్తున్నటువంటి కేసును గౌరవనీయులైన ఎడపల్లి లక్ష్మణరావు గారు, జస్టిస్ గారు, సిఐడిని అడిగారు, ఏది బుద్ధి పడితే అది చెప్పుకుంటూ పోతూ ఉంటారా, ఎట్లా బెదిరిస్తారు సాక్షులను, ఎట్లా మీరు సేకరించిన వివరాలను చెడిపేస్తారు, మీరు మాకు అఫీషియల్గా మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి రాతపూర్వకంగా, సాక్షులను ఎట్లా తారుమారు చేస్తారు, మీరు సేకరించిన ఆధారాలను ఎట్లా తారుమారు చేస్తారంటే అప్పుడు అడ్వకేట్ జనరల్ అన్నారట, ఈయన మరికొందరు ఐపీఎస్లతో కలిపి మరికొందరితో కలిపి జత్వాని కేసులో కుట్రబన్నారు, ఈ కుట్రలో భాగస్వామైనటువంటి విషయాలు కొన్ని శాఖాపరమైన విచారణలో ఈ అంశాలని వెల్లడించారు అని చెప్పారు. హైకోర్టు చెప్పింది శాఖాపరమైన దాంట్లో వెల్లడించారు, ఆ విచారణలో చెప్పారు, మాకెందుకు అవన్నీ, ఇదేమన్నా కనుక 161 కింద 164 కింద ఇచ్చిన వాంగ్మూలమా? ఇక్కడ మనం ఒక పాయింట్ రెఫర్ చేసుకోవాలి. మొన్ననే సుప్రీంకోర్టు చెప్పింది, పోలీస్ కస్టడీలో కూడా నిందితులు సహానిందితుల మీద చెప్పే వాంగ్మూలాలు ఆమోదయోగ్యం కాదు అని. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి, ఆమోదయోగ్యం కాదు అని. అటువంటిప్పుడు వీళ్ళకి శాఖాపరమైనటువంటి విచారణలో చెప్పారు అనే అంశం కోర్టు పరిగణలోకి కూడా తీసుకోదు. అదే అంశం జస్టిస్ గారు కూడా అన్నారు, శాఖాపరమైన దాని కింద చెప్తే మాకేం సంబంధం, మాకెందుకు చెబుతున్నారు అవన్నీ, మీరు సేకరించిన ఆధారాలు ఏంటి, ఆయన సాక్షులను ఎట్లా తారుమారు చేస్తారు, ఇప్పటివరకు తారుమారు చేసిన ప్రయత్నాలు చేశారా, మీ దగ్గర ఉన్న వివరాలు ఆయన ఎట్లా చెరిపేస్తారు, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఎట్లా చెరిపేస్తారు, ఈ తదుపరి వివరాలన్నీ మాకు చెప్పండి అని నెక్స్ట్ విచారణ వారానికి వాయిదా వేశారు. ఏది బుద్ధిపట్టి చెప్పుకుంటూ పోతుంటారు మీరు అని పోలీసుల మీద కాసింత అసహన పడుతుంది. మరి చూడాలి నెక్స్ట్ మరి ఇంకేదైనా కనుక ఆయనకు బెయిల్ వస్తే నెక్స్ట్ ఇంకేదో గ్రూప్ 1 మూల్యాంకనం అని చెప్పి ఏదో ఉంది కదా, దాని మీద కూడా ఏదో కేసు పెడుతున్నట్టున్నారు. అదే అయిపోతే ఇంకేమైనా వెతుకుతారేమో తెలియదు. మరి మొత్తం మీద ఈయన జత్వాని కేసులో అప్లై చేసిన బెయిల్ పిటిషన్ అయితే నెక్స్ట్ వారానికి వాయిదా పడింది. ఆలోపు ఆయన ఏ విధంగా సాక్ష్యాలను తారుమారు చేస్తారో మీరు మాకు లిఖితపూర్వకంగా ఇవ్వండి అని చెప్పి పోలీసులను అయితే ఆదేశాలు ఇచ్చారు. మీరు అట్లా ఇవ్వకపోతే మేము ఆయన బెయిల్ పిటిషన్ పరిగణలోకి తీసుకుంటాం, షరతులు విధించుకుంటూ బెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది, మీ ఆధారాలు మమ్మల్ని కన్విన్స్ చేయాలి, నిజం అనిపించాలి, కన్విన్స్ మీ ఆధారాలు నిజం అనిపించాలి, లిఖితపూర్వకంగా ఇవ్వమని చెప్పి అడిగారు హైకోర్టు.